మాత్రే నమః సభాయ నమః. ఇప్పుడు వాస్తు క్లాస్లో మనం ఇప్పుడు హౌస్ సైట్లో ఎత్తుబల్లాలు, వాటర్ అవుట్లెట్ ఎట్టు ఉండాలి, ఇవన్నిటిని గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఇప్పుడు మనం ఒక సైట్లో ఇలా ఒక సైట్లో మనం హౌస్ కట్టేటప్పుడు ఇది రోడ్ అనుకోండి, ఇది ఈస్ట్ అనుకోండి, ఇది వెస్ట్ సౌత్. ఓకే, ఇప్పుడు కాంపౌండ్ వాళ్ళు మన స్థలానికి కాంపౌండ్ వాళ్ళు కట్టుకోవాలి. సరే, ముందు కాంపౌండ్ వాళ్ళు కట్టుకుంటే పని అవుతుంది అవ్వదు, ఇలాంటి కొన్ని పాయింట్స్ కూడా ఉన్నాయి. నేను చెప్పేది ఏంటంటే కాంపౌండ్ వాళ్ళలో కనీసం ఈ సౌత్ వెస్ట్లో అయినా సరే మనం కాంపౌండ్ వాళ్ళు కట్టుకుని పని మొదలు పెట్టుకోవచ్చు. అది ఎందుకు అంటే మనకి ఎప్పుడైనా సరే దక్షిణం పడమట్లు హద్దు ఉంటే అప్పుడు మనకి పని తొందరగా ఈజీగా పని అయిపోతుంది, చాలా సులువుగా అయిపోతుంది. ఇప్పుడు ఇది కాంపౌండ్ వాల్ కట్టేటప్పుడు మీకు మన రూల్స్ చెప్పాం. అంటే స్థలంని మనం పర్ఫెక్ట్గా ఇది 90 degrees పెట్టుకుని ఈ కట్ చేసేసుకుని ఈ కాంపౌండ్ వాళ్ళని నిర్ణయించుకోవాలి. ఒకవేళ ఇన్ కేస్ కొద్దిగా ఎక్సెస్ ఏదైనా ఉంటే అది మనం వదిలేయాలని చెప్పాం. ఎటైనా సరే ఉంటే ఇవన్నీ వదిలేయాలి, పార్ట్లన్నీ. ఒకవేళ మరీ ఎక్సెస్ వచ్చి ఇలా ఇంత ఎక్సెస్ కనుక ఉంటే అప్పుడు మీరు ఈ స్థలాన్ని వదులుకోకుండా అక్కడ ఉన్న కమర్షియల్ వ్యూస్ కానీ పక్క వారితో ఇబ్బందులు ఇవన్నీ రాకుండా ఉండాలి, ఇవన్నీ చూసుకోవాలంటే మీరు కాంపౌండ్ వాళ్ళు అలా పెద్దది ఒకటి కట్టుకోండి. కానీ లోపల మాత్రం మళ్ళీ డిమార్కేషను, మళ్ళీ కాంపౌండ్ వాళ్ళు ఇలా కట్టాల్సిందే. కడితేనే కానీ మనకు ఇది ఒప్పుకోవాలి. అయితే ఈ ఇందులో ఉన్న ఈ పార్ట్లు మనం వాడుకోవాలంటే మీరు ఒక అవుట్లెట్ ఇలా పెట్టుకుని ఇందులో మీరు వాడుకోవచ్చు. ఇది సరే, ఇది ఎక్సెస్ అది వేరే, అది తర్వాత చూసుకోవచ్చు. అది ముందు అసలు ఈ ఏమేమి పనులు చేయాలి హౌస్ కట్టుకునేటప్పుడు. ఫస్ట్ వాటర్ ఇంపార్టెంట్ కాబట్టి మనం శంకుస్థాపన కన్నా ముందు వాటర్కి బోరు కూడా వేసుకోవచ్చు. బోర్ వేసుకోవడం వల్ల ఆ బోర్ నీటి వాడుకోవడం వల్ల మనకి ఇల్లు కట్టుకునేటప్పుడు ఇబ్బందులు కూడా రావు. ఆ విధంగా మంచిది. ఏదైనా సరే వాటర్ పాయింట్ ముందు వేసుకోవడం చాలా మంచిది ఇంటికి. ఇప్పుడు ఈ వాటర్ పాయింట్లు వేసుకోవడం అనేది ఎలా అంటే, ఇప్పుడు ఒక ప్లానింగ్ మీరు ఏదో ఒక స్థలంలో ఒక ప్లానింగ్ వేసుకున్న తర్వాత, అంటే ఈ ప్లానింగ్లో ఈ చివర ఒక పిల్లర్కి ఇది ఈశాన్యం, ఇది నార్త్ ఈస్ట్, ఇది ఈశాన్యం అంటాం కదా. ఈ ఈశాన్యంలో మనం జనరల్గా బోర్ తీసుకోవాలి. ఈశాన్యం అనేది ఎలా కన్ఫర్మ్ చేసుకోవాలి అనే దాని గురించి ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఇలా మీరు ఒక ప్లాన్ వేసుకున్నారు. ప్లాన్ వేసుకుంటే మీరు చూడండి, ఇది ఇటు కన్ఫర్మ్ చేసుకోండి. ఇలాగే ఈ మూల కూడా కన్ఫర్మ్ చేసుకోండి ఇలాగా. అప్పుడు మీరు పంపు అనేది ఇక్కడ కానీ మీరు వాటర్ పాయింట్ తీసుకోవాలి. ఇది బోర్ పాయింట్స్. ఇలా మనకి బోర్ పాయింట్ తీసుకోవాల్సి వస్తుంది. ఇక్కడికి ఈ పాయింట్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ ఏంటంటే, ఈ సైట్లో ఎప్పుడైతే నైరుతి మూల కన్ఫర్మ్ చేసామో, ఇక్కడ ఈ పడమటగా కన్ఫర్మ్ చేసాం, ఇటు సౌత్ కూడా కన్ఫర్మ్ చేసేసుకున్నాం. ఇప్పుడు జనరల్గా ఈ సైట్లో అంటే ఒకవేళ మీరు బేస్మెంట్ వరకు, అంటే ఈ కాంపౌండ్ వాళ్ళు ఫస్ట్ కొంత ఫ్రేమ్ చేసుకుని తర్వాత కూడా బేస్మెంట్ వరకు హౌస్ మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. కాబట్టి ఈ బేస్మెంట్ వేసుకునేటప్పుడు అప్పుడు ఇక్కడ మనం ఏం చేయాలంటే, ఇటు ఈ సౌత్ వెస్ట్ ఏరియా మాత్రం ఎత్తుగా ఉండాలి, హైయెస్ట్. అంటే మీరు చూడండి, ఇక్కడ ఒక 2 feet, అంటే మీరు ఈ బేస్మెంట్ నుంచి జనరల్గా 3 feet కానీ 4 feet కానీ బేస్మెంట్స్ వేసుకుంటారు. అంటే ఇల్లు హైట్గా ఉండాలి. ఇల్లు హైట్ ఉండాలి
అనే దాని గురించి కూడా ఒక పాసిబిలిటీస్ వేరేలా ఉన్నాయి. అంటే పక్కిళ్ళు కూడా చూసుకుంటూ ఉండాలి. ఆ పక్కిళ్ళు గురించి మనం వేరే టాపిక్లో మాట్లాడుకున్నాం. అంటే ఇల్లు ప్లానింగ్ చేసేటప్పుడు మాట్లాడుకున్నాం దాని గురించి. ఇప్పుడు ప్రస్తుతం మాత్రం ఒక హైట్ ఒక మినిమం ఒక 4 feet 5 feet వేసుకుంటే అప్పుడు ఇక్కడ మీరు ఇది ఒక అంటే మొత్తం ఒక 5 feet కనుక మీరు ఒక కాంపౌండ్ అంటే బేస్మెంట్ మట్టి వేసుకుంటే అందులో మీరు ఏం చేస్తారంటే కనీసం 4 feet ఇక్కడ మీరు హైట్ వేసుకుంటే ఇక్కడికి వచ్చేటప్పటికి చూడండి, ఇక్కడ 4 feet వేసుకుంటే ఇక్కడ ఏం చేస్తారంటే ఈ 3.5 ఇది 3.5 వేసుకోవచ్చు. ఇంకా కావాలంటే ఇక్కడ 3/4 కూడా వేసుకోవచ్చు. ఇక్కడ 3.5 ఈ చివరికి వచ్చేటప్పటికి ఈ 3/4లో 3 feet వరకు ఇక్కడికి డౌన్ పెట్టుకోవచ్చు. ఇక్కడ ఆగ్నేయ మూల 3 feet ఉంటే దీనికి ఎంతకైనా ఒక పావు అయినా తక్కాలి. అంటే 3/4 దీనికన్నా ఎంతైనా ఒక పావు తగ్గాలి. సో ఈ విధంగా మీరు ఫ్లోరింగ్ని ఇటు తగ్గించుకుంటూ రావాలి. అప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇది ఈస్ట్ ఇది నార్త్ ఒకే హైట్ మెయింటైన్ చేయాలి. చాలామంది చేసే పని ఏంటంటే ఇది రోడ్డు కదా అని ఇలా డౌన్ చేసేస్తుంటారు, ఇటు డౌన్ చేసేస్తారు. ఈ డౌన్ చేయడంలో ఇటు ఉన్న యూటిలిటీని బట్టి ఇటు కొంచెం ఎత్తు పెట్టేయడము, ఇటు కనుక రోడ్డు కాబట్టి మనకి డౌన్లో ఉంటే సరిపోతుంది కదా అని డౌన్ పెట్టేయడము చేస్తారు. ఇక్కడే చాలా మిస్టేక్గా జరుగుతుంది. అంతేత మీరు ఇక్కడ ఏం చేస్తారంటే ఇప్పుడు ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 235 అలా ఉంది హైట్. ఇప్పుడు మీరు ఇక్కడ ఏం చేస్తారంటే ఇక్కడ మీరు 2 పెట్టారనుకోండి, ఇక్కడ 2 పెట్టండి హైట్. అది చాలా ఇంపార్టెంట్. అంటే ఇక్కడ 2 హైట్ 2 feet హైట్లో ఇక్కడ 2 feet అంటే ఈ 2 ఈక్వల్గా ఉండాలి. నెక్స్ట్ అంటే ఇది ఇప్పుడు ఏరియా ఎలాగ కన్ఫర్మ్ చేసుకోవాలో మీకు ముందే చెప్పాను. 1/9 అంటే 5 ఈ 5 parts, ఇది 2 parts, ఇది 2 parts. ఇది మాత్రం చాలా పక్కాగా వెళ్తూ ఉండాలి. లేదా ఒకవేళ ఏమైనా ఇర్రెగ్యులర్గా డైరెక్షన్లో ఈ సూర్యోదయం కానీ నార్త్ పాయింట్ కానీ తేడా వస్తే మీరు కంపాస్తో కన్ఫర్మ్ చేసుకోండి. సో ఈ ఆగ్నేయం కన్నా వాయువు తక్కువ ఉండాలి, తూర్పు ఉత్తరాలు ఈక్వల్గా ఉండాలి. దీనికన్నా డౌన్లో మీరు అంటే 1 feet అలా ఇక్కడ డౌన్లోకి రావాలి. ఈ విధంగా మీరు ఒక కాంపౌండ్లో ఒక ఇల్లు చెక్ చేసేటప్పుడు ఈ విధంగా ఉన్నాయో లేదో చూసుకోండి. దీనికి ఎక్కడ మీకు తేడా వచ్చినా ఆ ఏరియాకి అప్ అండ్ డౌన్ యొక్క దోషాలు మనకి వస్తాయి. అంటే ఏ ఏరియాలో అప్ అండ్ డౌన్ దోషాలు ఎలా ఉన్నాయో అది వేరే చూద్దాం. ముందు అసలు మీరు స్ట్రక్చర్లో ఈ విధంగా రావాలి. అలాగే నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇది ఏంటంటే హైట్స్ అప్ అండ్ డౌన్స్ అంటే మట్టి ఈవెన్గా ఎలా పోయాలి అనేది ఇందులోకి వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే ఇదే తూర్పు రోడ్డు తీసుకోండి. అంటే అన్ని రోడ్ల గురించి విడివిడిగా మనం ప్లానింగ్లో చెప్దాం. ఇది ముందు ఒక మోడల్లో చెప్తాం. ఇప్పుడు ఈ తూర్పు రోడ్డు తీసుకోండి. ఇప్పుడు హైట్ అప్ అండ్ డౌన్స్ హైట్స్ చెప్పేశాం. ఇప్పుడు వాటర్ అవుట్లెట్స్ అంటే రోడ్డు ఇటే వచ్చింది కాబట్టి జనరల్గా వాటర్ అవుట్లెట్లు అన్నీ ఈస్ట్కే వస్తాయి. ఈస్ట్కి వచ్చేటప్పుడు మీరు ఇక్కడ ఆగ్నేయం అబ్జర్వ్ చేసుకోండి. ఈ ఆగ్నేయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ వాటర్ అవుట్లెట్లు బయటికి వెళ్ళకూడదు. ఇది చాలా ఇంపార్టెంట్. ఈ ఈస్ట్కి వచ్చేలాగా చూసుకుని వాటర్ అవుట్లెట్లు వెళ్ళాలి. అదే డ్రైనేజ్ అవుట్లెట్లు కూడా ఇక్కడ పెట్టుకుని ఇక్కడ అయితే ఏదైనా వాష్రూమ్స్ అలాంటి వాటర్, తర్వాత వాష్ ఏరియాస్లో ఉన్న వాటర్ ఇవన్నీ కూడా మీరు
ఈ ఏరియాలోంచి బయటికి వెళ్ళాలి. ఇది చాలా ఇంపార్టెంట్. అంటే చాలా సింపుల్ మిస్టేక్ చేస్తారనమాట. ఈస్ట్ రోడ్లే ఉంది, ఈస్ట్లోనే వెళుతుంది కదా నీళ్లు అని చెప్పి ఇక్కడెక్కడో అక్కడ, అంటే ఇక్కడెక్కడో అక్కడ వాష్రూమ్స్ ఉంటాయి. ఈ వాష్రూమ్స్వి మనం ఇలా పెట్టేయటం వల్ల ఆగ్నేయంలో వెళుతున్న దోషం వస్తుంది. అంటే ఇది తూర్పు ఆగ్నేయం. తూర్పు ఆగ్నేయంలో వెళ్ళేటప్పుడు ఏ దోషాలు వస్తాయి, అవి ఆ ఇంటి వాళ్ళ మీద ఎలా పడుతున్నాయో అవి మనం ఆ క్లాసులో చూద్దాం. వేరే ముందు మెయిన్ ఏంటంటే తూర్పు రోడ్డుకి ఈ విధంగా వాటర్ అవుట్లెట్లు మెయింటైన్ చేయాలి. అలాగే ఇప్పుడు ఇంకొక ఫేస్లో చూద్దాం. ఇప్పుడు అలాగే పోనీ ఇక్కడ పైకి చూద్దాం. ఇది ఉత్తరం అనుకోండి. ఉత్తరంలో కూడా మీరు ఇది వాయువ్యం అవుతుంది, ఇది ఉత్తరం అవుతుంది, ఇది ఈశాన్యం అవుతుంది. ఇది కనుక రోడ్డు కనుక అయితే అప్పుడు మీరు ఏం చేస్తారంటే ఈ ఉత్తరంలోంచే వాటర్, అంటే ఈ అవుట్లెట్స్ ఇక్కడ వెళ్ళాలి. అలాగే ఇవన్నీ వెళ్ళచ్చు. ఇవంతా కూడా ఉత్తరం, ఇవంతా ఇక్కడి నుంచి ఇక్కడ వరకు వెళ్ళచ్చు. ఎట్టి పరిస్థితుల్లోనూ వాయువ్యంలోంచి వెళ్ళకూడదు. ఇది అయితే ఇక్కడ కొంచెం ఈ వాటర్ అవుట్లెట్లు అది ఒకవేళ పెడితే ఏమిటి, అవి మన ఇంటికి సింహద్వారం ముందు వస్తున్నాయా, డోర్లు ముందు వస్తున్నాయా, కిటికీలు, అవన్నీ ప్లానింగ్లో చెప్తాం. ముందు అసలు మినిమం ఈ ఉత్తరంలోంచి వెళ్ళాలి, లేకపోతే ఈశాన్యంలోంచి వెళ్ళాలి. కొంచెం ఈశాన్యం నుంచి వచ్చే మంచి వాటర్, కొంచెం ఏదైనా వాషింగ్ అవన్నీ కూడా ఇందులో పెడితే మంచిది. ఇందులో ఏమైనా పిట్స్లోంచి పెడితే ఇందులోంచి కూడా మంచిది. ఇది ఒక సిస్టమ్. అలాగే ఇది మీరు సౌత్ అనుకోండి, సౌత్ వెస్ట్, సౌత్ ఈస్ట్. ఇప్పుడు ఇందులో మనం చెప్పేది ఏంటంటే ఇందులో రెండు రకాలు. మీరు సౌత్ రోడ్డు కనుక అయ్యి ఉంటే అప్పుడు మీరు మస్ట్గా సౌత్ ఈస్ట్లోంచే వెళ్ళాలి. వాటర్ సౌత్లోంచి వెళ్ళకూడదు, సౌత్ వెస్ట్లోంచి కూడా ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళకూడదు. ఎక్కడ ఏ డ్రైనేజీలు ఎలా తిప్పినా సరే, ఇటు నుంచి ఇటు తిప్పినా, ఇటు నుంచి ఇటు తిప్పినా, ఇది ఒక్కటే అవుట్లెట్ని మనం వాడుకోవాలి. ఇది ఎంతవరకు మంచిది ఏమిటి అనే దాని గురించి మళ్ళీ స్టడీ చేద్దాం. ఎందుకంటే నేను ఫస్ట్ చెప్పాను, ఈ సైట్ నిర్ణయించుకుంటంలోనే మీరు 50% కాదు 70% మీకు ఆ బెనిఫిట్స్ అన్నీ వచ్చేస్తాయి. 80%. అప్పుడు అందులో చేసుకునే మంచి పర్సన్ వల్ల అప్పుడు మీకు 100% వాస్తు అనేది అందుకు వస్తుంది. అయితే ఇది ఇందులో మీకు ఇది ఏం చెప్పాను, మీకు కాంట పట్టాయి, మీకు ఇది తీసుకున్నారు, ఉంది, మీ ముందు నుంచి వచ్చింది, ఇది చాలా ప్రాస్పరస్ ఏరియాలో ఉంది, ఇది నేను వదులుకోలేను అంటేనే మీరు దీంట్లో ఎంత 100% మనం అవుట్పుట్ తీసుకురావాలో దాని గురించి డీటెయిల్స్ తర్వాత చూద్దాం. ఇప్పుడు అలాగే వెస్ట్లో ఇది సౌత్ వెస్ట్ అవుతుంది, ఇది ఏమైనా వెస్ట్ అవుతుంది, ఇది నార్త్ వెస్ట్ అవుతుంది. వాయువు పడమట వాయువు. ఈ పడమట వాయువులో ఇన్ఎవిటబుల్ ఇక్కడి నుంచి మీకు వాటర్ అవుట్లెట్లు ఇక్కడి నుంచే పెట్టుకోవాల్సి వస్తుంది. ఇది తప్పదు. ఎట్టి పరిస్థితుల్లోనూ వెస్ట్లో వెళ్ళకూడదు, సౌత్ వెస్ట్లోనూ వెళ్ళకూడదు. ఇది మస్ట్గా మీరు ఫాలో అవ్వాలి. ఇక్కడికి అంటే ఓన్లీ వాటర్ చూసాం, అప్ అండ్ డౌన్ చూసాం. ఇంకా మీ హౌస్లో ఏముంటాయి, హౌస్ లోపల రూమ్స్లో కట్టేవి కొన్ని ఉంటాయి, కాంపౌండ్ వాల్లో కట్టేవి కొన్ని ఉంటాయి. కాంపౌండ్ వాల్లో అవుట్ సైడ్ రూమ్స్ కడతారు, తర్వాత స్టెప్స్ కడతారు, వాష్రూమ్స్ కట్టాలి. ఇలాంటివి మనకి హౌస్ కాంపౌండ్లో చాలా కట్టాల్సి వస్తుంది. ఇవి ఎక్కడెక్కడ ఎలా కట్టాలి, దానికి సంబంధించింది అంటే మెట్లు ఎక్కడ పెట్టుకోవాలి, ఏ రోడ్డు ఫేస్ వాళ్ళు ఎలా పెట్టుకుంటే మంచిది, అసలు ఎక్కువ బరువైనవి ఎక్కడ పెట్టుకోవాలి,
ఆ బరువు పెట్టిన తర్వాత హైట్ ఎలా మెయింటైన్ చేసుకోవాలి, వాటి గురించి మనం కంటిన్యూషన్లో చూద్దాం. ఇక్కడికి ఇవి చూడండి. ఇది అంటే మీకు ఇవన్నీ కూడా వాస్తులో ప్రతి హౌస్లో ఈ రూమ్స్, ఆ కాంపౌండ్ వాళ్ళు అవి ఎలా ఉన్నాయి, వాటి యొక్క వాటర్ అవుట్లెట్స్, వీటన్నిటి మించే మనకి పాజిటివ్ ఎఫెక్ట్స్ వస్తాయి. అవన్నిటి కూడా మనకి మంచి రిజల్ట్స్ ఇస్తాయి. శ్రీమాత్రే.